ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నిటిని కూడా ఖాతరు చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జన సైనికులకి గాయాలైన మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని, మనం మాత్రం వెళ్ళడం ఖాయం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడకి వచ్చాం. ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసం ఆయన నిలబడ్డారు. జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు. 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు అన్నిటికన్నా ముందుగా ప్రజలు ఆలోచించుకునేది, పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్. అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాలి, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు, ఏ నియోజకవర్గానికి నుంచి ఎంతమంది వస్తారని. కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం 3 నుంచి 5 లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది. మేమందరం కూడా ఒక టీం వర్క్గా మేము పనిచేసుకుంటాం. ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటాం. మీలాగానే, మీరు కోరిన విధంగానే సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి భద్రతా లోపం ఎక్కడ లేకుండా జాగ్రత్తగా ఆయన వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చి మన భవిష్యత్తు ఏంటని మనం తెలుసుకునే విధంగా మనం కూడా సిద్ధం అవ్వడానికి, ఆ కార్యక్రమం విజయం కోసం ఆలోచిస్తాం. ఎవరికి స్వార్థాలు లేవు ఈ ప్రయాణంలో. ఈ రోజున ఇంతమంది శాసనసభ్యులుగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంత్రిగా, వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లుగా పదవులు వచ్చినాయంటే అది 100% పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గుర్తింపు. ఆ గుర్తింపుతో పాటు మీ అందరి సహకారం, మీరు ఏ విధంగా పార్టీ కోసం నిలబడి మమ్మల్ని ముందుకు నెట్టారు. ప్రధానంగా నాకు గుర్తొచ్చే 4-5 కార్యక్రమాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇందాక సోదరుడు దుర్గేష్ గారు చెప్పినట్టు, ఏ కార్యక్రమం చేసినా తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధమైన స్పందన ఉండేది, ఆ విధంగా నాయకత్వం ఉండేది, కలుపుకొని పనిచేసుకునే మనస్తత్వం చాలా అద్భుతంగా ఉండేది మన జిల్లాలో. దుర్గేష్ గారి సారథ్యంలో ఆ రోజున మొట్టమొదటి కార్యక్రమం మనం చేసింది ఆ రోజు మత్స్యకారుల కోసం ఒక భరోసా కార్యక్రమం. ఒక పాదయాత్ర ప్రారంభించుకుంటారు మన నానాజీ గారి కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక్కడి నుంచి నాయకర్ గారి కాన్స్టిట్యున్సీకి నర్సాపురం వరకు పాదయాత్ర చేసాం, మత్స్యకారులకు ఒక భరోసా కల్పించడానికి కోసం. ప్రభుత్వంలో ఆ రోజున ఒక మీటింగ్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. ఎవరిపైన కేసులు పెడతారో, ఏ విధంగా ఇబ్బంది పెడతారో మనకెందుకులే అనే విధానంలో రాజకీయాల్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ప్రతి సందులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ ఆ రోజున ఒక అద్భుతమైన స్వాగతం పలుకుతూ మాతో పాటు మత్స్యకారు సోదరులు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ నడిచిన తీరు నిజంగా మర్చిపోలేం.
ఆ రోజు నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో మాట ఇచ్చారు. ప్రభుత్వం ఆ రోజు జారీ చేసిన జియోని ఏదైతే మత్స్యకారుల సంపద కోసం వ్యతిరేకంగా కార్పొరేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఒక జియో తీసుకొచ్చి 117 జియోని బహిరంగానే పవన్ కళ్యాణ్ గారు రోజు చించేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఖాతరు చేయబాకండి, మేము నిలబడతాం మీతో అన్నారు. వాటితో పాటు రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం, ఆ ఉపన్యాసంతో ఎంతో మార్పు వచ్చింది రాజకీయాల్లో.